భాగ్యనగరంలో వినాయకుల నిమజ్జనానికి టైం దగ్గర పడుతుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా రేపటి నుంచి 2 రోజుల పాటు హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారుల గుండా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా వాహనదారులు ఆల్టర్నేట్ రూట్లలో వెళ్లాలని సూచించారు. బాలాపూర్ నుంచి గుర్రం చెరువు ట్యాంక్ పై ఉన్న కట్టమైసమ్మ ఆలయం దగ్గర ప్రధాన ఊరేగింపు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించనుంది. కేశవగిరి, చాంద్రయానగుట్ట ఫ్లైఓవర్, ఎంబీఎన్ఆర్ ఎక్స్ రోడ్, ఫల్క్నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఆలియాబాద్ మీదుగా చార్మినార్ వైపు ప్రధాన ఊరేగింపు రానుంది. చార్మినార్, మదీనా, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, ఆబిడ్స్ ఎక్స్ రోడ్ నుంచి బషీర్బాగ్, లిబర్టీ జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్, అంబేద్కర్ విగ్రహం వైపు శోభాయాత్ర కొనసాగుతుంది. ఇక సికింద్రాబాద్ నుంచి ఊరేగింపుగా వచ్చే గణేష్ శోభాయాత్ర వాహనాలను సంగీత్ థియేటర్, పాట్నీ, ప్యారడైజ్ జంక్షన్, ఎంజీ రోడ్, కర్బల్లా మైదాన్, ట్యాంక్ బండ్ మీదుగా నెక్లెస్ రోడ్డుకు మళ్లించనున్నారు. చిలకలగూడ కూడలి నుంచి గాంధీ హాస్పిటల్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, నారాయణగూడ ఫ్లైఓవర్, వై జంక్షన్, హిమాయత్ నగర్ నుంచి లిబర్టీ వైపు మళ్లించనున్నారు. రేపు సిటీలో గణేష్ నిమజ్జనంపై ట్రాఫిక్ సిటీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎన్సీసీ నుండి అలా వస్తాయి. ఫీవర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత తెలుగు యువతి మండలి నుంచి నారాయణగూడ వైఎంసీ క్రాస్ రోడ్ నుంచి ఇక్కడ నారాయణగూడ వై జంక్షన్లో కలుస్తాయి. సో ఇది ఒక ఇంపార్టెంట్ రూట్. సో సెకండ్ రూట్ ఏంటంటే సేమ్ ఎంజే మార్కెట్ దగ్గర ఇక్కడ సౌత్ వెస్ట్ జోన్ సంబంధించిన అంటే టపాచపుత్ర, కుల్సుంపుర, మంగళహాట్ సంబంధించిన విగ్రహాలు, పురాణ పురుషుల నుంచి విగ్రహాలన్నీ కూడా ఈ దారుసలం మీదుగా బోయిగూడ గ్రామం నుంచి దారుసలం మీదుగా ఎంజే మార్కెట్కి వస్తాయి. సో ఈ రెండు సెకండరీ పొజిషన్స్ ఇది మెయిన్ పొజిషన్ కలుస్తాయి. కలిసిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తుంటాయి. బీజేఆర్ స్టాచ్యూ నుంచి తర్వాత నెక్స్ట్ బషీర్బాగ్ జంక్షన్. ఇక్కడ ఒకటి అందరికీ చెప్పాల్సిన సిటిజన్స్ అందరికీ ఏంటంటే ఈ బషీర్బాగ్ జంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ జంక్షన్. ఎందుకంటే దిస్ పార్ట్ ఆఫ్ ఈస్ట్ సైడ్ నుంచి వెస్ట్ సైడ్కి, వెస్ట్ నుంచి ఈస్ట్ సైడ్కి క్రాస్ చేయడానికి ఇది ఒకటే జంక్షన్ ట్రాఫిక్ అవైలబుల్ ఉంటుంది. అంటే విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే విగ్రహాలు వెళ్తున్నప్పుడు ఈ ట్రాఫిక్ ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి రవీంద్ర భారతి మీదుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్ నుంచి బషీర్బాగ్ మీదుగా హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్లకు ఈ ట్రాఫిక్ వెళ్తుంది. ఇక్కడ నుంచి వచ్చే ట్రాఫిక్ హైదర్గూడ సైడ్ నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అసెంబ్లీ మీదుగా మాసప్ ట్యాంక్ వెళ్తుంది. ఇది ఒకటే రోడ్ అవైలబుల్ ఉంటుంది పబ్లిక్కి. కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ తర్వాత లా అండ్ ఆర్డర్ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ గణేష్ విగ్రహాలన్నీ పోయేలాగా, వాటికి వచ్చేవి అవి పబ్లిక్ వెళ్ళేలాగా, పబ్లిక్కి వచ్చేవి అవి గణేష్ విగ్రహాలు వెళ్ళేలాగా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రిటికల్ జంక్షన్స్ ఫర్ ద కమ్యూటర్స్ యాజ్ వెల్ యాజ్ గణేష్ ఐడల్ క్యారింగ్ వెహికల్స్. దాని తర్వాత నెక్స్ట్ లిబర్టీ జంక్షన్. ఇక్కడ లిబర్టీ జంక్షన్ అంటే ఇది ఒక ఇంపార్టెంట్. ఎందుకంటే సికింద్రాబాద్ సైడ్ నుంచి తర్వాత కొన్ని విగ్రహాలు అక్కడ బోయిన్పల్లి, దెన్ అల్వాల్ సైడ్ నుంచి జుబ్లీ బస్ స్టాండ్ నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా ఆ రూట్లో చిలకలగూడ క్రాస్ రోడ్ నుండి బోయిగూడ, ముషీరాబాద్, తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి నారాయణగూడ చౌరస్తా, వై జంక్షన్, నారాయణగూడ చౌరస్తాకి వచ్చిన తర్వాత రైట్ తిరిగి లిబర్టీ జంక్షన్కి వస్తారు. లిబర్టీ జంక్షన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఎన్టీఆర్ మార్గ్ నుంచి నెక్లెస్ రోడ్లో వెళ్ళిపోతాయి. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూట్స్. తర్వాత ఇంకొక రూట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఇక్కడ ఈ సౌత్ వెస్ట్ జోన్ నుంచి అంటే ముఖ్యంగా రేతిబోలి, మెహదీపట్నం, లంగర్ హౌస్, అత్తాపూర్, టోలీచౌక్ నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా నారాయణ నగర్, రేతిబౌలి, నారాయణ నగర్ అంటే లంగర్ హౌస్ నుంచి వచ్చే విగ్రహాలు, రేతిబౌలి అంటే అత్తాపూర్ సైడ్ నుంచి రాజేంద్ర సైడ్ నుంచి వచ్చే విగ్రహాలు. తర్వాత ఈ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ మాసప్ ట్యాంక్ వచ్చి మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ మీద కాకుండా కింది నుండి ఇక్కడ ఓల్డ్ సైఫాబాద్ దీన్ని ఏమంటారు ఇక్కడ అయోధ్య జంక్షన్కి వచ్చి ఓల్డ్ సైఫాబాద్ పిఎస్ నుంచి
ఇక్కడ ఇక్బాల్ మినార్కి వస్తాయి. ఇక్బాల్ మినార్ నుంచి ఎన్టీఆర్ తెలుగు తల్లికి వచ్చి ఎన్టీఆర్ మార్గంలో వెళ్ళిపోతాయి. ఇది ఒక రూట్. ఇంకా అనదర్ ఇంపార్టెంట్ రూట్ ఏంటంటే మనకు జూబ్లీ హిల్స్ కానీ, తర్వాత బంజారా హిల్స్ కానీ, సనత్ నగర్, తర్వాత సంజీవరెడ్డి నగర్ అటు నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా పంజాగుట్ట మీద నుండి వివి స్టాచ్యూ దగ్గరకు వచ్చి, వివి స్టాచ్యూ దగ్గర ఖైరతాబాద్ ఫ్లైఓవర్ క్లోజ్ ఉంటుంది. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి ఎక్కడానికి పర్మిషన్ ఉండదు కాబట్టి మామూలుగా షదాన్ కాలేజ్ మీదుగా సైఫాబాద్ పిఎస్ జంక్షన్కి వచ్చి నెక్స్ట్ ఇక్బాల్ మినార్కి వచ్చిన తర్వాత తెలుగు తల్లి దగ్గరికి వచ్చి ఎన్టీఆర్ మార్గ్లో, తర్వాత నెక్లెస్ రోడ్లో వెళ్తాయి. కాకపోతే విగ్రహాలు నిమజ్జనం అయిన తర్వాత మామూలుగా ఇక్కడ ఐమాక్స్ రోడ్ దగ్గరికి వచ్చి నెక్లెస్ రోడ్లో నిమజ్జనం అయిన తర్వాత ఐమాక్స్ రోడ్కి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ మార్గ్లో పోకుండా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వివి స్టాచ్యూ నుంచి ఎగ్జిట్ కావాలి నిమజ్జనమైన విగ్రహాలు. అలాగే ఇక్కడ నుండి వచ్చిన విగ్రహాలు ఎన్టీఆర్ మార్గ్లో నిమజ్జనమైన విగ్రహాలు కూడా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి వివి స్టాచ్యూ జంక్షన్కి వచ్చి వాళ్ళు ఇష్టమైన రూట్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కొన్ని రాత్రిపూట ఏమవుతుందంటే చాలామంది విగ్రహాలు, మై అప్పీల్ టు ఆల్ ద పెండల్ ఆర్గనైజర్స్ ఏంటంటే మీరు ఎర్లీగా స్టార్ట్ అయితే మీ నిమజ్జనం సాఫీగా జరుగుతుంది. మీరు లేట్గా స్టార్ట్ అయితే మిడ్-నైట్ 12 తర్వాత వస్తారు. మిడ్-నైట్ 12 తర్వాత 1 o'clock తర్వాత వచ్చిన తర్వాత మాకేమవుతుందంటే మూమెంట్ హెవీగా ఉంటుంది. తర్వాత ఈ రెండు ఇమర్షన్ ప్లేస్లు సరిపోవు, మనకు ట్రాఫిక్ జామ్ పైలప్ అయిపోతుంది, ఎంజే అక్కడ దాకా పైలప్ అయిపోతుంది. కాబట్టి వాటి ఏం చేస్తామంటే మామూలుగా మిడ్-నైట్ 1 o'clock తర్వాత 1, 1:30, 2 o'clock డిపెండింగ్ ఆన్ ద ప్రొఫెషన్ యొక్క లెంత్, దాని టేల్ ఎండ్ ఎక్కడ ఉందో దాన్ని చూసుకున్న తర్వాత మేము వాటిని తెలుగు తల్లి విగ్రహం దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ఐమాక్స్ రోడ్ నుంచి నెక్లెస్ రోడ్లోకి పంపిస్తాము. నెక్లెస్ రోడ్లో చివరిగా లాస్ట్ పాయింట్ సంజీవయ్య పార్క్. మీరు నెక్లెస్ రోడ్లో చూస్తే నెక్లెస్ రోడ్లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ పీపుల్స్ ప్లాజా దగ్గర ఒక 8 cranes ఉన్నాయి. పీపుల్స్ ప్లాజా 8 cranes అదే. అలాగే ఇక్కడ జలవిహార్ కంటే ముందు ఒక గ్రీన్ గార్డెన్ పాయింట్ ఉంది, అక్కడ ఒక 2 cranes ఉన్నాయి. నెక్స్ట్ జలవిహార్ తర్వాత స్ఫూర్తి స్థల్ అంటే జైపాల్ రెడ్డి గారి సమాధి దగ్గర ఒక 2 cranes ఉన్నాయి, అదొక పాయింట్. ఫైనల్లీ సంజీవయ్య పార్క్ దగ్గర ఒక ఇమర్షన్ పాయింట్ ఉంది. సో మొత్తం టోటల్గా ఇక్కడ 8 + 6 14 cranes ఆర్ దేర్ ఆన్ నెక్లెస్ రోడ్లో. అయితే ఎప్పుడైతే మిడ్-నైట్ తర్వాత వచ్చిన వాహనాలన్నీ కూడా ఇప్పుడు ఈ ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఐమాక్స్ రోడ్ వరకు వచ్చిన తర్వాత నెక్లెస్ రోడ్కి పుష్ చేయబడతాయి అన్నీ కూడా. నెక్లెస్ రోడ్లో ముందుకు ఎలా వెళ్ళిపోయిన తర్వాత ఇలా లాస్ట్ పాయింట్ సంజీవయ్య పార్క్ దగ్గరికి వెళ్ళిన తర్వాత యూటర్న్ తీసుకొని మళ్ళీ ఐమాక్స్ రోడ్ వైపు వస్తాయి. సో కంటిన్యూస్గా ఇమర్షన్ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ట్రాఫిక్ బ్యాక్లాగ్ ఏదైతే ఉందో అదంతా క్లియర్ చేయాలంటే యూ హ్యావ్ నో ఆప్షన్ బట్ టు సెండ్ దెమ్ అండ్ పుష్ దెమ్ ఇన్ టు నెక్లెస్ రోడ్. కాబట్టి మై రిక్వెస్ట్ ఆల్ ద పెండల్ ఆర్గనైజేషన్ ఏంటంటే మీరు ఎర్లీగా స్టార్ట్ అయితే మంచి సెలబ్రేట్ చేసుకుంటూ అండ్ నిజంగా పండుగ స్ఫూర్తితో ముందుకు వచ్చి మనం 12 o'clock కనుక మీరు ట్యాంక్ బండ్ ప్రాంతాలు ఎన్టీఆర్ మార్గ్ రీచ్ అయ్యారనుకోండి మీ ఇమర్షన్ అయిపోతుంది, హ్యాపీగా యూ కెన్ గో బ్యాక్ టు యువర్ హోమ్స్. బట్ ఇఫ్ యూ హ్యాపెన్ టు కమ్ ఆఫ్టర్ 2 o'clock తెలుగు తల్లి స్టాచ్యూకి మీరు 1:32కి వస్తే మాత్రం యూ హ్యావ్ టు పుట్ అప్ విత్ ద ఇన్కన్వీనియన్స్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ 10 to 14 hours. అందుకోసం నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎర్లీగా స్టార్ట్ కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సో దీస్ ఆర్ ద ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ బేసిక్గా. తర్వాత మిడ్-నైట్ తర్వాత మనం ఈ హోల్డింగ్ ఏరియాలకైన విగ్రహాలన్నీ కూడా సంజీవయ్య పార్క్ నుంచి వాపసు వచ్చిన తర్వాత ఇక్కడ స్ఫూర్తి స్థల్లో, గార్డెన్ పాయింట్లో, పీపుల్స్ ప్లాజాలో ఇమర్షన్ జరుగుతుంటుంది. ఖాళీ వాహనాలన్నీ కూడా ఐమాక్స్ రోడ్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్ వివి స్టాచ్యూ నుంచి వెళ్ళిపోతాయి. కానీ మిడ్-నైట్ 1 తర్వాత వచ్చే విగ్రహాలు కూడా ఇప్పుడు పీపుల్స్ ప్లాజాలో కొన్ని పంపిస్తాము, మిగిలిన వాహనాలు కూడా ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్లో ఉన్న క్రేన్స్ ఐడిల్గా ఉండదు. కాబట్టి ఇప్పుడు మామూలుగా ఇలా జరుగుతున్న ఇమర్షన్ ఇప్పుడు ఇలా జరుగుతుంది అన్నట్టు. అంటే ఐమాక్స్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకొని పీవీఎన్ఆర్ మార్గ్లో వచ్చిన తర్వాత ఖాళీ వాహనాలు తెలుగు తల్లి మీదుగా వెళ్ళిపోతాయి. తెలుగు తల్లి మీదుగా ఐదర్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అక్కడ లిబర్టీ సైడ్ కానీ, లేకుంటే ఇక్కడ యూటర్న్ తీసుకొని అంబేద్కర్ నుంచి ఈ రూట్లో కానీ, లేకుంటే ట్యాంక్ బండ్ ఫ్రీగా ఉంటే ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళిపోతాయి ఖాళీ వాహనాలు. సో దీస్ ఆర్ ద బేసిక్ అరేంజ్మెంట్స్. దీని గురించి ఈ మ్యాప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే దీని గురించి సిపి సార్ మాకు నోటిఫికేషన్ ఇచ్చారు, మీకు 14వ తారీఖు నాడు అన్ని పేపర్లో పబ్లిష్ అయింది. దాంట్లో అన్నీ ఇచ్చాము. ఎక్కడైతే ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ రూట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంపార్టెంట్ పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత డైవర్షన్ పాయింట్స్ ముఖ్యంగా మీరు చూస్తే ఇక్కడ లిస్ట్ అనేది 67 డైవర్షన్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే మ్యాప్లో ఉన్నాయి చూడండి, మ్యాప్ మినిమైజ్ దే 60 ఇంకా కిందికి ఉంది 64 మేజర్ డైవర్షన్ పాయింట్స్ ఆర్ దేర్. డైవర్షన్ పాయింట్స్ ఎందుకంటే ప్రొఫెషనల్ రూట్స్లో ఐడల్ క్యారింగ్ వెహికల్స్కి అడ్డం రాకుండా,
ప్రొసెషన్ సాఫీగా సాగడానికి కోసమని. నార్మల్ ట్రాఫిక్, నార్మల్ వెహికల్స్ వస్తే ప్రొసెషన్ స్లోస్ డౌన్. సో అందుకోసమని ఈ 64 డైవర్షన్ పాయింట్స్, అంటే మెయిన్ ప్రొసెషన్ రూట్కి అడ్జాయినింగ్ జంక్షన్స్ ఏవైతున్నాయో అక్కడ డైవర్షన్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ మీరు వెహికల్స్ పార్క్ చేసుకొని నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. కానీ నేను ప్రెస్ నోట్లో మీకు కొన్ని పాయింట్స్ ఇచ్చాను. ఎవరన్నా సందర్శకులు కానీ భక్తులు కానీ ఈ ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో వచ్చి ఈ గణేష్ నిమజ్జనాన్ని చూడాలనుకుంటే మాత్రం వాళ్ళు ముఖ్యంగా ఎన్టీఆర్ స్టేడియం ఒకటి ఉందండి, అశోక్ నగర్ మీదుగా వచ్చినప్పుడు ఎన్టీఆర్ స్టేడియం ఒకటి ఉంటుంది. తర్వాత రెండోది అక్కడ ఇందిరా పార్క్ ఒకటి ఉంది. అదే కాకుండా కట్టమైసమ్మ టెంపుల్, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్ నౌ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ ట్రాఫిక్. లోయర్ ట్యాంక్ బండ్ రోడ్, స్టీల్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత లోయర్ ట్యాంక్ బండ్ రోడ్ ట్రాఫిక్ వాడట్లేదు కాబట్టి లోయర్ ట్యాంక్ బండ్ రోడ్లో మొత్తం పార్క్ చేసుకోవచ్చు. వన్ లైన్లో పార్క్ చేసుకుంటే మీకు హ్యాపీగా ట్యాంక్ బండ్ పైకి స్టేర్ కేసెస్ కూడా ఉన్నాయి. తర్వాత ఫ్లైఓవర్ మీద నుంచి కానీ లేకుంటే అక్కడ చిల్డ్రన్ పార్క్ వైపు నుంచి కానీ మీరు అప్రోచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక అదే కాకుండా పబ్లిక్ గార్డెన్స్ కూడా మనకు ట్రాఫిక్ అవైలబుల్ ఉంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, మై అప్పీల్ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ బై దర్ పర్సనల్ ట్రాన్స్పోర్ట్ లైక్ 2 వీలర్స్ అండ్ కార్స్ వచ్చేవాళ్ళు కూడా మీకు ఓల్డ్ సఫాబాద్ పిఎస్ దగ్గర ఇక్బాల్ మేర వైపు అని పంపించడం జరగదు. అలాగే రవీంద్ర భారతి దగ్గర నుండి కూడా ఇక్బాల్ మేర వైపు పంపించడం జరగదు. మీరు ఒకటే మీకు ఆప్షన్ ఏముందంటే ఇక్కడే ఆదర్శ్ నగర్ జంక్షన్ ఉంది కదా, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆదర్శ్ నగర్ మార్గం గుండా మీరు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వైపు వెళ్ళొచ్చు. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ దగ్గర, తర్వాత అక్కడ బీఆర్కే భవన్ దగ్గర చాలా పార్కింగ్ లాట్ ఉంది. ఒక మనకు ఆల్మోస్ట్ 4 లేన్ రోడ్ ఈజ్ అవైలబుల్. సో అక్కడ 2 వీలర్స్ మీరు సింగిల్ లైన్లో పార్క్ చేసుకోవాలి. సింగిల్ లైన్లో పార్క్ చేసుకుంటే ఈవెన్ 4 వీలర్స్ వచ్చినా కూడా అలాంగ్ ద ఫుట్పాత్ మీరు పార్కింగ్ చేసుకుంటే కూడా ట్రాఫిక్ విల్ బి ఫ్లోయింగ్ అన్ఇంటరప్టెడ్లీ, స్మూత్గా వెళ్ళిపోతుంది. సో నా ఒక విజ్ఞప్తి ఏంటంటే అందరికీ కూడా ఈ గణేష్ ఉత్సవాల్లో పార్టిసిపేషన్ అందరూ కూడా ఏంటంటే మీరు వాహనాల్లో వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయొద్దండి. రోడ్డు మధ్యన అస్తవ్యస్తంగా ఒక ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చిన రీచ్లో పార్క్ చేస్తే ట్రాఫిక్ స్లోస్ డౌన్, అది జరగవద్దని కోరుతున్నాను. తర్వాత రెండోది పర్సనలైజ్ ట్రాన్స్పోర్ట్ కంటే కూడా మెట్రో సర్వీసెస్ వాళ్ళు కానీ ఎంఎంటీఎస్ వాళ్ళు కానీ ఆర్టీసీ వాళ్ళు కానీ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ పెంచారు. వాళ్ళు బియాండ్ మిడ్ నైట్ ఆల్ దీస్ సర్వీసెస్ విల్ బి రన్నింగ్. సో ఐ అపీల్ టు ఆల్ ద సిటిజన్స్ కైండ్లీ మేక్ యూజ్ ఆఫ్ ద సర్వీసెస్ ఆఫ్ ఆర్టీసీ అండ్ ఎంఎంటీఎస్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెట్రో సర్వీసెస్. మీరు మెట్రో ఎక్కితే డైరెక్ట్గా ఇక్కడ అసెంబ్లీ దగ్గర కానీ లగ్డికాపూర్లో కానీ ఖైరతాబాద్ దగ్గర కానీ మీరు హ్యాపీగా దిగొచ్చు. మళ్ళీ డీబస్సింగ్ కానీ బోర్డింగ్ కానీ ఈజీ అయిపోతుంది. సో ఈ పార్కింగ్ ప్లేస్లో మీరు పార్క్ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదండి. సో ఎర్లీగా స్టార్ట్ కావాలి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా. మీకు అన్లెస్ యూ కోఆపరేట్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఇట్ ఏ సక్సెస్. మీ యొక్క సహకారం మాకు కావాలి. ఎక్కడ పడితే అక్కడ ప్రొఫెషనల్ రూట్లో కూడా మీరు వాహనాలు దయచేసి రావద్దండి. ఎక్కడైనా చిన్న చిన్న లూప్ హోల్స్ ఉన్నా, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కూడా మీరు వాటిని అడ్వాంటేజ్ తీసుకొని ప్రొఫెషనల్ రూట్ రావద్దు. ప్రమాదాలు జరగవచ్చు, ట్రాఫిక్ కంజెషన్ జరుగుతూ ఉంటుంది, ట్రాఫిక్ స్లో డౌన్ కూడా అవుతుంది. కాబట్టి నేను ఇచ్చిన సూచన అందరూ కూడా సిటిజన్స్ అందరూ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత లాస్ట్ జస్ట్ ఫైనల్గా